మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు వచ్చేసి పచ్చినీళ్ళు వంకాయ పులుసు పెట్టుకుందామండి. దానికి కావాల్సినవి చూపిస్తాను. ఇదిగోండి, గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాయిల్ అవ్వలాగా మనం అన్నీ చూద్దామండి. చూడండి, ఇదిగోండి చింతపండు ఇలా నానబెట్టుకున్నానండి. ఇదిగో 2 వంకాయలు ఇలాగే పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా పొడవు కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. తెల్ల వంకాయలు చాలా బాగుంటాయండి పచ్చిమిరపకాయ పులుసు. ఇదిగోండి పచ్చిరేయండి, అల్లం వెల్లుల్లి వేసిన మసాలా పేస్ట్ పెట్టి రేలికి పట్టించి ఇక్కడ పెట్టానండి. ఇదిగోండి ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసానండి. కారం, పసుపు, ఉప్పు పెట్టానండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి 6 పచ్చిమిర్చి కట్ చేస్తానండి. చూడండి, ముందు ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాం. ఆయిల్ కాగింది. ఇప్పుడు వేలు వేసుకుందామండి. ఇదిగోండి వేలు వేసేస్తున్నాను. చూడండి, వేసుకుని కలుపుకొని ఒకసారి మనం మూత పెట్టుకుంటే వాటర్లో వస్తాయండి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఉప్పు కారం అది వేసుకుందామండి. చూడండి, ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉడుకుతున్నాయి అన్నది. చాలా బాగా ఉడుకుతున్నాయి కదా, ఉడుకుతున్నాయండి. ఇంకా వాటర్ లాగాలి. మూత పెట్టుకుందాము. మూత తీసుకుని ఒకసారి చూద్దాము. మూతకు వచ్చేది వాటర్ లాగేస్తుంది. వాటర్ అయితే చాలా దిగింది వేయండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. వంకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇవి మగ్గుతాయి కదా. ఏం చేద్దామంటే ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకుందామండి. వేసేసాను. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ కలుపుకొని కాసేపు మూత పెట్టుకున్న తర్వాత మనం చింతపండు రసం వేసేసుకుందాం. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. మనకి కర్రీ దగ్గరికి వస్తుంది. మరి ముక్క మెత్తగా మగ్గిపోయినా బాగోదు. వంకాయ ముక్కలు కొంచెం గట్టిగానే ఉండాలండి, మెత్తగా అయిపోతే బాగోదు. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకుందామండి. వేసేసి చూడండి, పులుసు ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు మట్టితే రెడీ అయిపోద్దండి. మనకి వంకాయ పచ్చిరేలు కర్రీ రెడీ అయిపోద్దండి. పులుసు చాలా బాగుంటుందండి. వంకాయ పచ్చిరేలు పులుసు చాలా సూపర్ ఉంటుంది. మరుగుతుంది చూడండి. కొంచెం మరిగితే మనం కట్టేసుకోండి. ఒకసారి చూద్దామండి పులుసు మూత తీసుకుని ఎలా ఉడుకుతుంది అన్నది. అబ్బా, చాలా బాగా ఉడుకుతుందండి. ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే మనకి సరిపోతుందండి. చూడండి, చాలా బాగా ఉడుకుతుంది. పులుసు అయితే సూపర్ ఉడుకుతుంది. వంకాయ ముక్క కూడా ఉడికిపోయింది. కొంచెం ఉడికితే మనకి పులుసు ఇంకా కొంచెం చిక్కబడుతుంది. చిక్కగా ఉంటేనే బాగుంటుంది పులుసు అయితేనే. ఉడుకుతుందండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటేనే బాగా మరుగుతుంది. చూడండి, పులుసు రెడీ అయిపోయింది. కట్టేసుకుందాము. కట్టేసుకుని మనం ఒక గిన్నెలో తీసుకుందామండి. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా పులుసు. సూపర్ వచ్చింది. రేయిలు వంకాయ పులుసు చాలా బాగుంటుందండి. ములక్కాడ రేయిలు వండుకోవచ్చు. వంకాయ ఇది తెల్ల వంకాయలు వేసుకోవాలండి. తెల్ల వంకాయలు వేసుకుంటే చాలా సూపర్. పులుసు రెడీ అయిపోయిందండి. మనం కట్టేసుకుందాం. ఈసారి చూడండి,
పులుసు చిక్కగా ఉంది కదా, వేడి పులుసు. వండుకున్న రోజు కన్నా పొద్దుట వండుకుంటే సాయంకాలం వండుకుంటే రేపు పొద్దున్న తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను. చూడండి వంకాయలు పచ్చిరేలు పులుసు చాలా సూపర్ వచ్చిందండి. ఇలా బౌల్లో తీసుకున్నాను. చూడండి పచ్చిరేలు వంకాయ చాలా సూపర్ ఉందండి. పులుసు అయితే చాలా బాగుంటుంది కూడానండి ఇలా కాసుకుంటే అండి. ఉంటానండి, వీడియో ముగిస్తున్నాను. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఉంటానండి.